మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండు కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అంతా కూడా దిక్కుదోచని పరిస్థితుల్లో ఇవాళ ఆత్మహత్యలకు నెడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల పంటలు పండించిన రైతాంగం అంతా కూడా దివాళా తీసి ఆర్థికంగా అప్పుల పాలై ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు కల్పించారు. ఒకవైపు ఏమో సక్రమంగా వర్షాలు లేనందువల్ల వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు వర్షం పడిన ప్రాంతాల్లో ఖరీఫ్ సాగు చేసుకోవడానికి ఎరువులు కావాలంటే కూడా ఇవాళ రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కౌలు రైతులకైతే ఎలాంటి సహకారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. పైగా ఇవాళ మన ఇండో అమెరికన్ అగ్రిమెంట్ ఫలితంగా ఇవాళ పంటలు పండించే రైతులు, ప్రత్యేకించి పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు పండించే రైతులందరూ కూడా ఇవాళ అతి తక్కువ రేట్లకు తాము పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ఏనాడు చూడలేదు. అటు చిత్తూరు జిల్లాలో మామిడి పండించే రైతు మొదలుకొని ప్రకాశం జిల్లాలో పొగాకు పండించే రైతు, అదేవిధంగా గోదావరి జిల్లాలో కోస్తా ప్రాంతంలో ఆక్వా రైతులు అందరూ కూడా ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు గూగుల్ గురించి, తర్వాత పోలవరం గురించి, అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఏ ఒక్కనాడు కూడా రైతాంగాన్ని గురించి మాట్లాడడంలే. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారేమో మేము బ్రహ్మాండంగా రికార్డు స్థాయిలో ఎరువులన్నీ కూడా అందజేశాం, ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని ప్రజలు మభ్యపెడతా ఉన్నారు తప్పితే ఇవాళ రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటికే ఇవాళ ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి మీరు సక్రమంగా విత్తనాలు సరఫరా చేయలేకపోతూ ఉన్నారు, ఎరువులు సరఫరా చేయలేకపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వారు పండించిన పంటలకు కూడా ఇవాళ సక్రమంగా మీరు గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతూ ఉన్నారు. అదే సందర్భంలో బీమా సౌకర్యం ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ సబ్సిడీ మీరు సక్రమంగా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతాంగం అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే మన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ అయితే రైతు గురించే మాట్లాడాయన. ఎంతసేపు వ్యాపారస్తుల గురించి, అంబానీలు, అదానీల గురించి వాళ్ళకు ఊడిగం చేయడానికి సరిపోయింది తప్ప ఏ ఒక్కనాడు కూడా 12 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా రైతుల గురించి నరేంద్ర మోడీ మాట్లాడలే. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రైతాంగం అందరూ కూడా తరలి వచ్చారు. మేమందరం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు సంఘాలతో చర్చలు చేయాలి, వారి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇవాళ రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంత మొత్తం మీడియాలో డబ్బా కొట్టుకున్నా అది ఉపయోగం లేదు. రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఇవాళ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ హెచ్చరికలో భాగంగానే ఇవాళ రైతుల రాయబార కార్యక్రమాన్ని కూడా మేము పూనుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రైతుల రాయబారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 28 జిల్లాల నుంచి అన్ని రకాల రైతాంగం పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను ఒక్కమారు రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనేటువంటి దాన్ని ఇస్తున్నారు. అది 20,000 రూపాయలు కూడా సక్రమంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 10,000 కోట్ల పైచిలకు వారికి బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 50,000కు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రైతాంగానికి అన్ని రకాల వారికి పెన్షన్లు ఇచ్చి ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు ఆరుగాలం కష్టపడి జీవించేటువంటి దేశానికి, రాష్ట్రానికి తిండి పెట్టే రైతుకు మాత్రం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ నేపథ్యంలో 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వివిధ రకాలైనటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక చేతికొచ్చిన పంట అది అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఒకవైపున పొగాకు రైతులు, ఇంకొక వైపున మామిడి రైతులు, మరొక వైపున మొక్కజొన్న రైతులు
కనీస ధర కూడా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి కూడా ఈ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ 7 పైసలు కూడా ఇచ్చినటువంటి బాపత్తు లేదు. ఇప్పటికే 151 మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 25 రకాలైనటువంటి చార్ట్ ఆఫ్ డిమాండ్స్ను కౌలు రైతులు మొదలుకొని అన్ని రకాల ఆక్వా రైతుల దగ్గర నుంచి, అదేవిధంగా జీడి మామిడి రైతుల వరకు, బత్తాయి దగ్గర నుంచి దానిమ్మ వరకు అన్ని రకాల రైతాంగ సమస్యలను ఈ ప్రభుత్వం ముందు పెట్టాం. ఈ పరిష్కరించకపోతే మా పోరాటాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన విశాఖపట్నం జిల్లాలో రైతులు పెద్దగా లేరు, కానీ అన్ని జిల్లాల్లో రైతుల గురించి ఇవాళ ఆలోచిస్తే ఏ జిల్లాలో కూడా రైతులు ఇవాళ ఆనందంగా లేరు. మరి ముఖ్యమంత్రి గారు మన తిరుపతి, చిత్తూరు ఎక్కువ పోతూ ఉంటాడు ఆయన. మరి చిత్తూరు జిల్లాలో రైతులు కూడా ఇవాళ ఆనందంగా లేరు. ముఖ్యంగా మామిడి పండించే రైతులు వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని ఉద్యమాలు చేసినా సరే మాటలు చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళకి ఏమీ చేయలే. మరి మొన్న పొగాకు పండించే రైతులు ఒంగోలులో చాలా భారీ ర్యాలీ ట్రాక్టర్లతో చేశారు, కానీ దాని గురించి ప్రభుత్వం ఏం చేయడంలే. మరి వాళ్ళ ఆక్వా రైతులంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరూ అనుకుంటారు వాళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు లక్షల లక్షలు వాళ్ళకి ఆదాయము, అంత పెద్ద ఆదాయం వాళ్ళకు ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి ఆక్వా రైతులు వారు కూడా ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, మీటింగ్లు పెడతా ఉన్నారు, ఇవాళ ఆ ప్రాంతంలో బంద్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ